నమస్తే. నేను మీ సోమంచి సుబ్బలక్ష్మి. మానవ జీవితం ఎప్పుడూ కూడా ఏదో ఒకటి కొత్తగా ఆచరిస్తూ ఆ కొత్తదనాన్ని జనాలతో పంచుకోవాలి అని అనిపిస్తుంది. అదే రకంగా నేను కూడా ఈ మధ్య ఒక చిన్న ప్రయోగం చేశాను. ఏమిటా ప్రయోగం అంటే, ఇక్కడ చూడండి, ఈ యొక్క చెరువు, ఈ చెరువులో ఈ బాతు ఎంత స్వేచ్ఛగా వెళ్ళిపోతుందో చూసారు. ఎంత స్వేచ్ఛగా హ్యాపీగా తిరుగుతుంది. అప్పుడు నాకు అనిపించింది, ఏమిటి మనకి ఎన్నో తెలివితేటలు ఉన్నాయని అనుకుంటాము, అన్నీ చేస్తాము, కానీ మనం ఎందుకు అంత స్వేచ్ఛగా హ్యాపీగా రిలాక్స్గా కంఫర్టబుల్గా ఎందుకు ఉండలేకపోతున్నాం అని అన్నప్పుడు నాకు గుర్తు వచ్చింది ఏంటంటే, మానవ మనస్సుల్లో ఉన్నటువంటి విద్వేషాలు. మరి ఈ విద్వేషాలని మనం తగ్గించుకోలేమా అని ఒక ప్రశ్న వచ్చింది. అప్పుడే చిన్నప్పుడు నేర్చుకున్న ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై ఏతస్వినావదీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అని చెప్పి ఉన్న శాంతి మంత్రం. ఏమిటి శాంతి మంత్రంలో ఉంది అంటే, గురు శిష్యుల మధ్యలో ఉన్నటువంటి సంబంధం చాలా అర్థవంతంగా ఉండాలి. ఒకళ్ళు చెప్పిన దాన్ని రెండో వాళ్ళు చక్కగా అర్థం చేసుకోవాలి. గురువు ఎందుకు ఏ విషయాన్ని శిష్యుడికి చెప్తున్నాడో అన్న విషయం శిష్యుడు మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరించాలి. అదే రకంగా శిష్యుడు ఏ మానసిక స్థితిలో ఉన్నాడో, చెప్పిన విషయాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నాడో, లేకపోతే అతన్ని ఎలాగా మౌల్డ్ చేసి విషయాన్ని నేర్చుకునే విధంగా ఉంచాలో గురువు. సో వీళ్ళిద్దరి మధ్య యొక్క మానసిక స్థితిని సరిగ్గా ఉంచడం కోసం అని చెప్పి శాంతి మంత్రాన్ని చెప్పడం జరిగిందనమాట. నాకు అప్పుడు అనిపించింది, ఈ రకమైన విద్వేషణ అనేది ఒక గురు శిష్యుల మధ్యలోనే ఉంటుందా అంటే ఉండదని ఇప్పుడే కదా అనుకున్నాం. సో కాబట్టి మరి అటువంటి పరిస్థితుల్లో దాన్ని ఎలా అధిగమించాలి అని ఆలోచన వచ్చి నాకు ఈ సహనావతు శాంతి మంత్రాన్ని నేను ఎక్కువసార్లు చదవడం మొదలెట్టాను. ఎక్కువ అంటే అది 10, 15, 20 అలా, ఇంకా నా ఇష్టం. నాకు టైం ఎలాగైతే కన్వీనియంట్గా ఉందో ఆ కన్వీనియన్స్ ప్రకారం నేను దాన్ని చదవడం జరిగిందనమాట. విచిత్రం ఏమిటి అంటే, అది చదివిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నేను ఎక్స్పెక్ట్ చెయ్యని మనుషుల దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. వాళ్ళు ఎంతో ఆదరంగా మాట్లాడారు. అదే రకంగా నేను ఎవరికో ఫోన్ చేశాను, సో క్యాజువల్గా ఫోన్ చేశాను. మా ఇద్దరి మధ్య మరీ అంత గొప్ప సంబంధ బాంధవ్యాలు ఏవి లేవు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడారు అని అంటే, అప్పుడు నాకు అనిపించింది, ఈ సహనావతు పద్యాన్ని చదవడం వల్ల దాని యొక్క శాంతి కిరణాలు పని చేయడం వల్ల ఈ రకమైనటువంటి మంచి వాతావరణం ఏర్పడింది అని. అప్పుడు నాకు అనిపించింది, మరి చక్కగా మనం అందరం కొంచెం సేపు రోజుకి ఈ శాంతి మంత్రం చదువుకుంటే మనకి చాలా బాగుంటుంది కదా. ఒక్కసారి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. చేసి మీ అనుభవాలు నాకు చెప్పండి. దానికి నేను కూడా ఆనందపడతాను. నా ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ అవునా కాదా అని చెప్పి
చూసుకుంటాను. ఓకేనండి. థ్యాంక్ యూ.